వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్లో ఎలాంటి కాలేజెస్ పెట్టుకోవాలి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏమున్నాయో ఆ డీటెయిల్స్ అని చూద్దాం. దానికన్నా ముందు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఈ మంత్ 24th నైట్ 9 PM దాకా అయితే టైం ఉందన్నమాట. ఆలోపు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. నేను చెప్పే కాలేజ్ లిస్ట్ అయితే నోట్ చేసుకోండి, మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఉపయోగపడుతుంది. ఫస్ట్ కాలేజ్ అయితే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ కాలేజ్ అయితే ఎస్సీ రీజన్ కిందకి వస్తుందన్నమాట. నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే మచిలీపట్నంలో ఉంది. ఈ కాలేజ్ అయితే ఏయూ రీజన్ కిందకు వస్తుందన్నమాట. నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే ఏలూరులో ఉంది. ఈ కాలేజ్ అయితే ఏయూ రీజన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే గుంటూరులో ఉంది. ఈ కాలేజ్ అయితే ఏయూ రీజన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే కడపలో ఉంది. ఈ కాలేజ్ అయితే ఎస్సీ రీజన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే కాకినాడలో ఉంది. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కర్నూలు. ఈ కాలేజ్ అయితే ఎస్వీయూ రీజన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే నెల్లూరులో ఉంది. ఈ కాలేజ్ అయితే ఎస్వీయూ రీజన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే విజయవాడలో ఉంది. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే ఒంగోలులో ఉంది. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రిమ్స్. ఈ కాలేజ్ అయితే శ్రీకాకుళంలో ఉంది. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే విశాఖపట్నంలో ఉంది. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ శ్రీ పద్మావతమ్మ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే తిరుపతిలో ఉంది. ఈ కాలేజ్ అయితే ఎస్సీ రీజన్ కిందకు వస్తుంది. సో ఇవైతే టాప్ గవర్నమెంట్ కాలేజెస్ అనమాట బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అయితే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ ప్రైవేట్ కాలేజెస్ అయితే చూద్దాం. సహస్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ కాలేజ్ అయితే నెల్లూరులో ఉంది. ఈ కాలేజ్ను అయితే 2006లో ఎస్టాబ్లిష్మెంట్ అయితే చేశారు. ఈ క్యాంపస్ అయితే 15 ఎకర్స్లో అయితే ఉందన్నమాట. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ప్రాక్టికల్స్ అనేవి చాలా ముఖ్యం కాబట్టి చాలా హాస్పిటల్స్ వీళ్ళకైతే టైఅప్ ఉందన్నమాట. ఆల్రెడీ వాళ్ళకి టైఅప్ ఉంది కాబట్టి సో మీకు 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే కల్పిస్తారనమాట. మీకైతే ప్రజెంట్ అయితే ఈ కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్ కోర్స్కి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో వెబ్ ఆప్షన్స్లో ఈ కాలేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే విజయనగరంలో ఉంది. నెక్స్ట్ జెమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే శ్రీకాకుళంలో ఉంది. నెక్స్ట్ కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే అమలాపురంలో ఉంది. నెక్స్ట్ సిద్ధార్థ నర్సింగ్ కాలేజ్. ఈ కాలేజ్ అయితే విజయవాడలో ఉంది. నెక్స్ట్ జిఎస్ఎల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే రాజమండ్రిలో ఉంది. నెక్స్ట్ ఏఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే ఏలూరులో ఉంది. నెక్స్ట్ ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే మంగళగిరిలో ఉంది. నెక్స్ట్ నారాయణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే నెల్లూరులో ఉంది. నెక్స్ట్ పిఈఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే కుప్పంలో ఉంది. నెక్స్ట్ అపోలో యూనివర్సిటీ. ఈ కాలేజ్ అయితే చిత్తూరులో ఉందన్నమాట. ఇవైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ ప్రైవేట్ కాలేజెస్. బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకైతే అప్డేట్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.